హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు లక్కీ స్మైలీ ఛానల్. అంటే అందరూ ఇలా చెప్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు అనమాట. నేను కూడా చెప్పాలని చెప్తున్నాను. ఇదివరకు ఎప్పుడు చెప్పేదాన్ని కాదు, హాయ్ హలో అని మాత్రమే అనేదాన్ని. ఓకేనా? బాగున్నారా ఫ్రెండ్స్? ఏం సంగతులు? షూట్కి వచ్చాను. టిఫిన్ అయిపోయింది. మీరు తిన్నారా లేదా? ఏం తిన్నారు? ఏం టిఫిన్ తిన్నారు? ఎలా ఉన్నారు? ఏం సంగతులు? ఎండ మళ్ళీ మామూలుగా లేదు. ఎండ కూడా బాగానే ఎక్కుతుంది ఈ మధ్యన. వర్షాలు ఆగినాయి. ఇదివరకు చాలా వర్షాలు పడేటివి కదా, ఇప్పుడు కొంచెం బెటర్. వానలు తగ్గినాయి కాబట్టి పర్లేదు. అందరు ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారు కదా? అందరూ ఆరోగ్యంగా ఉండాలబ్బా. ఎవరికి బాగోపోయినా, ఎవరికి నీరసంగా ఉన్నా కానీ బాధే కదా. అంతే కదా ఫ్రెండ్స్? నేనైతే అదే అంట, అందరూ బాగుండాలి అని. సో రూమ్ లోపల నుంచి బయట అనమాట ఇదంతా, అందువల్ల ఇలా ఉంది. ఇంకేంటి? ఏముంది ఫ్రెండ్స్, షూటింగ్ ఉంటే షూటింగ్ వస్తాం, షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉంటాం. నా పని అయితే అది. మీరేం చేస్తుంటారు? ఏం జాబ్స్ చేస్తుంటారు? నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారు? ఎక్కడి వరకు వెళ్తున్నాయి? ఏ ఊరు వరకు వెళ్తున్నాయి? అంటే ఏ ఊరు సైడ్ వాళ్ళు చూస్తున్నారు? కామెంట్ చేయండి. అంటే తప్పుగా కాదు, ఫలానా ఊరండి అని. అంటే నా వీడియోస్ కూడా ఎక్కడి వరకు వెళ్తున్నాయో నాకు కూడా అనిపిస్తుంది కదా. కాకపోతే చూడట్లేదు వీడియోస్ ఎందుకో మీరు. మరి అంటే టైం ఉంటే చూస్తారు, టైం లేకపోతే చూడరు అనుకోండి. చూడాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చూస్తేనే కదా వ్యూస్ వస్తాయి, ఇంకా మీరు లైక్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి వెళ్తాయి. ఓకేనా? ఏమనుకోకుండా కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ కాబట్టి. కొత్తదంటే రన్నింగ్ అవుతుందిలేండి, కాకపోతే చెయ్యాలి కదా. చాలా కష్టపడ్డాను. నా మానిటైజర్ అయ్యింది, ఆగిపోయింది. ఫస్ట్ మానిటైజర్ అయ్యింది, రీయూజ్డ్ కంటెంట్ అని ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఓకే అయ్యింది. దేవుడికే వందనాలు. కానీ చాలా కష్టపడ్డాము. మళ్ళీ అది నాకు రీమానిటైజర్ అవ్వడానికి నాకు తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత మళ్ళీ వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. సో మంచిగా నేను చేసుకోవాలి, అందరిలాగా నేను కూడా మంచి మంచి వీడియోలు చేసి పెడతాను. అంటే నాకు పెద్దగా ఏం కంటెంట్స్ చేయాలని తెలియదు. మీరు ఎవరైనా ఐడియా ఇస్తే చేస్తాను. అంటే నేను షూట్కి రావడం, షూట్ దగ్గర ఏమైనా జరిగితే చూపించటం, అంటే లొకేషన్స్ చూపించటం, నాకు ఏదొస్తే అది మాట్లాడటం చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ కావాలి. అదనమాట. ప్రతి వీడియోలో అడుగుతాను అనుకోండి, సపోర్ట్ చేయండి అని. మీరు సపోర్ట్ చేయకపోతే నేను చేయలేను. అంతే కదా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. అందరూ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, అందరూ ఎంతగానో నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు, మంచి కామెంట్స్. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి నేను షూటింగ్స్ చేసుకోవాలి, మంచిగా నేను ఇంకా తీసి పెట్టాలి వీడియోస్ కానీ అన్నీను. ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? అదనమాట. ఏం తిన్నారు? ఏం కర్రీ తిన్నారు? ఏం ఫుడ్ తిన్నారు? ఏం తిన్నారు అనగానే అన్నం తిన్నాము అంటారు కొంతమంది. అంటే మీరు కాదులేండి, మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఏం తిన్నావే అన్నాం అనుకోండి, అన్నం తిన్నా, అన్నమే తింటాం అందరం, కర్రీ ఏంటి అంటాను నేను. మర్చిపోయా అంటుంది మా ఫ్రెండ్. అదనమాట. వీడియోస్ చేయాలి, నేను కూడా చేయట్లేదు ఈ మధ్యన, ఆగిపోతున్నాయి. చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసి పెడుతుంటేనే కదా మీకు కూడా గుర్తుంటాను, లేకపోతే నేను ఎవరు? లక్షల కోట్ల మందిలో ఒకదాన్ని, అంతే కదా. యూట్యూబ్ ఛానల్ అంటే చాలామందికి ఛానల్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని కోట్ల మందిలో నేను ఒకరిదాన్ని. మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంత థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు నాకు తెలిసి, అంతే కదా. ఎందుకంటే ఎంత చెప్పినా సరిపోదు అది చూడడం. అంటే ఇంత బిజీ షెడ్యూల్స్లో కూడా మనం పెట్టిన వీడియో ఓపెన్ చేసి చూసి అది బాగుందా లేదా, లేకపోతే దానికి మనం ఎలా మాట్లాడుతున్నాం, లేకపోతే బాధపడుతున్నామా, హ్యాపీగా ఉన్నామా చూడడం అనేది కూడా గ్రేటే. ఈ రోజుల్లో ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎవరమీ ఖాళీగా ఉండము. ఖాళీగా ఉంటే మనం బ్రతకడం చాలా కష్టం, అంతే కదండి. ఖాళీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం. కాబట్టి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇంత బిజీ షెడ్యూల్స్లో కూడా నా వీడియోస్ ఓపెన్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగులో ధన్యవాదాలు, ఇంగ్లీష్లో థ్యాంక్ యూ. అదనమాట. అంతే కదా. చూసి పాపం నేను బాధపడితే బాధపడకండి అని చెప్పారు.
సంతోషపడితే మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. అంతే కదా, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా కానీ మనకి సపోర్ట్గా బూస్ట్ లాగా మాట్లాడి బూస్ట్ ఇస్తే అదొక సంతోషం. అదనమాట. ఎందుకంటే మనం ఏది చేసినా కానీ రైట్ అనకూడదు. మనం ఏది చేసినా అది రైట్ కాదు, నేనైనా ఎవరైనా సరే. ఎందుకంటే దాంట్లో కూడా కొన్ని ఉంటాయి, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. మీరు ఓపెన్ చేసి వీడియో చూసి మీరు బాధపడకండి. నాకు మొన్న వేరే వాళ్ళు ఎవరో అన్నారని చెప్పి నేను బాధపడ్డాను. అంటే వేరే వాళ్ళు పిచ్చోళ్ళతో తిరుగుతున్నావు, నీకు ఫ్యామిలీ లేదా అని ఒకరు అడిగారు. ఊకే కామెంట్స్ అనమాట, అస్తమానము. అందుకని చెప్పి నేను వీడియో చేసి పెట్టాను. అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, ఫ్యామిలీ లేకుండా ఎవరు ఉండరు. అందరమీ ఫ్యామిలీస్తోనే ఉంటాము, ఎవరు ఫ్యామిలీ లేకుండా ఉండరండి, ఓకేనా అని చెప్పి నేను బాధపడి పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు పాపం చాలామంది నాకు పెట్టారు కామెంట్స్, అవన్నీ మీరు పట్టించుకోకండి అని చెప్పారు, బాధపడొద్దని చెప్పారు. అంతే కదండి, ఆ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. ఈసారి నేను పట్టించుకొని ఇంకా, కాకపోతే అలా అనే వరకు నాకు కొంచెం బాధ కలిగి నేను వీడియో తీయడం జరిగింది, తప్పుగా అనుకోకండి. నేను అందులో కూడా నేను బూతులు గట్ట ఏం తిట్టలేదులేండి, నీట్గానే మాట్లాడాను. కాకపోతే ఫ్యామిలీ అనేది అందరికీ ఉంటుంది, లేకుండా ఎవరు ఉండరు అని చెప్పి పెట్టాను. థ్యాంక్ యూ అండి. నా బాధ మీరు చూస్తున్నారు, నా ఆనందము మీరు చూస్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఎందుకంటే మన అనేవాళ్ళు మనకు మోసం చేస్తారండి, నా అని నమ్మిన వాళ్ళు మోసం చేస్తారండి, కానీ ఫ్రెండ్స్ చేయరు. ఫ్రెండ్స్లో కొంతమంది చేస్తారు, చేయరని కాదు, ప్రతి మనిషి కూడా ఈ రోజుల్లో మోసం ఉంది. కానీ కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే మోసం చేయకుండా మనకి ఉంటారు. అంటే బాధ విలువ, కష్టం విలువ, మనిషి విలువ, బంధం విలువ మెయిన్ తెలిసిన వాళ్ళు మనకి బాధ పెట్టరు, మోసం చేయరు. నేను నమ్మేదైతే అదొక్కటే, అదనమాట. ఎందుకంటే చాలా బాధలు పడతాం మనుషులు అని, నాకు అందరికీ బాధలు ఉంటాయి, బాధలు లేకుండా ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. కొంతమంది వాళ్ళకే బాధలు ఉన్నాయి అన్నట్టు మనకే చెప్పేసుకొని బాధపడతారు, మనం వాళ్ళకి చెప్పేసుకొని బాధపడతాం. సో బాధలు అందరికీ కామను. కొంతమంది చెప్పారు బాధలు, ఏడుపులు అలాంటివి అవసరమా సోషల్ మీడియాలో, మనం హ్యాపీగా ఉన్నయే పెట్టాలి అని. మనం ఎప్పుడు హ్యాపీగా ఉన్నయే పెడితే ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్, బాధపడుతున్నామా, హ్యాపీగా ఉన్నామా, మనం లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నామో అనేది కూడా మీకు కూడా తెలియాలి కదా. అందుకని నేను పెడుతున్నాను. మేము ఎలా ఉన్నా కానీ మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. ప్రతి వీడియో కూడా మీరు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. ఫాలోవర్స్ వస్తున్నారు, అంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు అందరూ కూడా చూస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. కాకపోతే అది ఎలా ఏంటి రన్నింగ్ చేయడం నాకు తెలియట్లేదు. కొంతమంది ఇలా వీడియో పెట్టంగానే అసలు చాలా తొందరగా రీచ్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాయి, వ్యూస్ మంచిగా వెళ్తుంది. కానీ నాకు తెలియక, అంటే ఎడిటింగ్లు ఇంకేవేవో ఉంటాయి కదా, వాటికి సంబంధించి నాకు తెలియకపోవడం వల్ల నా వీడియోస్ ఎక్కువ వెళ్ళట్లేదు. తర్వాత కొంతమంది డబ్బులు కట్టి కూడా అంటే వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి అని పెట్టుకుంటారంట. నేను అవి కూడా చేయట్లేదు, ఊరికే ఎట్లా పెడుతున్నాను, నేను ఎలా ఉన్నానో అదే పెడుతున్నాను. అది మీరు చూస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు, అంతకన్నా ఏం కావాలి, అంతే కదా. అది నాకు అవన్నీ రావు, వచ్చినట్టుగా తీసి పెట్టేస్తున్నాను, అదనమాట. కానీ లాస్ట్ 2 months చాలా బ్యాడ్గా నడిచింది నాకు, చాలా బాధపడ్డాను, చాలా కష్టపడ్డాను. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఓకే, ఐఎమ్ హ్యాపీ. నాకు ఆరోగ్యం బాగుంది, ఆరోగ్యం బాగోకుండా అయిపోయాను, ఇప్పుడు బాగున్నాను. మీ సపోర్ట్లు ఉంది కాబట్టి, మీరందరూ చాలామంది ప్రేయర్ చేశారు కూడా, కామెంట్స్ పెట్టారు, కాల్స్ చేశారు చాలామంది, అందరికీ థ్యాంక్ యూ. ఇంకో తమ్ముడైతే పాపం చాలా మెసేజ్ పెడతా ఉంటాడు, కామెంట్ అనమాట. ఆ తమ్ముడికి కూడా థ్యాంక్ యూ. పాపం నేను ఏ వీడియో పెట్టినా వెంటనే స్పందిస్తాడు. అక్క నువ్వు హ్యాపీగా ఉండాలంటాడు, అక్క నువ్వు సంతోషంగా ఉండాలి, అక్క నువ్వు నవ్వుతూ ఉండాలి అని చెప్పి పాపం పెడుతుంటాడు. ఆ తమ్ముడికి కూడా థ్యాంక్ యూ. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఇంకా నేను మంచి వీడియోలు తీసి మంచిగా షూటింగ్లకి వెళ్ళి నేను సంతోషంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలని ప్రేయర్ చేయండి. నేను కూడా చేస్తాను, ఓకేనా. అదనమాట. ఇప్పుడు ఎండలు బాగా వస్తున్నాయి, మరి ఎండ అయితే చాలా ఉంది. ఇన్ని రోజులు వర్షం పడ్డది, ఇప్పుడు ఎండ వస్తుంది, ఓకేనా. అందరూ హ్యాపీగా ఉండండి.
థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ బాయ్ అండి, బాయ్.